నందిగామ సురేష్పై జగన్ కుట్ర, నమ్మిన బంటును నట్టేట ముంచేశాడా? చేతులెత్తేసిన వైసీపీ అడ్వకేట్లు. ఇక నందిగామ సురేష్ జైల్లోనే. ఇది అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది వాళ్ళ మీడియాలో కానీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కానీ చెబుతున్నటువంటి మాటలు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్పై కుట్ర చేశాడా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ని నట్టేట ముంచాడా? నిజంగానే వైసీపీ అడ్వకేట్లు నందిగామ విషయంలో చేతులు ఎత్తేశారా? ఇక నందిగామ సురేష్ జైల్లోనే ఉంటాడా? దీనికి సంబంధించి వీడియోలు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. నందిగామ సురేష్ గురించి మీకు తెలిసిందే. నందిగామ సురేష్కి జగన్మోహన్ రెడ్డి ఎంతటి ప్రయారిటీ ఇచ్చాడో, ఎంతటి స్థాయికి తీసుకువెళ్ళాడో మీకు తెలుసు. నమ్మిన వ్యక్తిని ఏ రకంగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి సహాయపడతాడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ నందిగామ సురేష్. సో 2019 ఎన్నికల్లో మరి అభ్యర్థులకు సంబంధించి నందిగామ సురేష్తోనే, ఒక దళితుడైనటువంటి సురేష్తోనే మరి ఆ అభ్యర్థుల పేర్లు ప్రకటించడం జరిగింది. 2024లో కూడా అదే రకంగా మరి ఆ నందిగామ సురేష్తోనే మరి ఆ పేర్లు చదివించడం జరిగింది. సో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి నందిగామ సురేష్. జగన్మోహన్ రెడ్డి తనకు ఆ స్థాయి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో సో ఇంతటి అనుబంధం వారి మధ్యన ఉంది. సో ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి నందిగామ సురేష్ని ఎంత వాడుకున్నాడో అంత వాడుకున్నాడు. 2019 ఎలక్షన్స్కి ముందు అమరావతిలో విధ్వంసాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ఒక మహిళపైన దాడికి సంబంధించి కానీ, ఇలా అప్పుడు టీడీపీ పార్టీ పైన అనేక రకాలుగా దాడులు చేయడానికి ఒక దళితునైనటువంటి నందిగామ సురేష్ను వాడుకొని ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అంతటి లబ్ధి పొందినటువంటి నందిగామ సురేష్ని ఇప్పుడు జైల్లో ఉంటే మరి ఆ జైల్లోనే ఉంచేలా కుట్ర చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే అని వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, టీడీపీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి ఎవరైతే అరెస్ట్ అయ్యారో, లేలాపిరెడ్డి, తలసిల రఘురాము, దేవినేని అవినాష్, నందిగామ వీళ్ళు అరెస్ట్ అయ్యారు. మరి ఈ అరెస్ట్ అయినటువంటి వారిలో మిగతా ముగ్గురికి, దేవినేని అవినాష్కి బెయిల్ వచ్చింది, తలసిల రఘురాముకు బెయిల్ వచ్చింది, లేలాపిరెడ్డికి బెయిల్ వచ్చింది. మరి నందిగామ సురేష్కి ఎందుకు బెయిల్ రాలేదు అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటాడు కదా, ఆ ఎస్సీని ఈ రకంగా జైల్లోనే ఉంచి కుట్ర చేస్తూ, చూసారా ఒక దళితుని ఎలాగ జైల్లో పెట్టారో, చూసారా ఒక దళితుని పైన ఎలా కుట్ర చేస్తూ ఉన్నారని చెప్పి అధికార పార్టీ పైన ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. దానికోసం ఈ సైకో జగన్ రెడ్డి ఆ వ్యక్తిని బయటికి రాకుండా, ఆ లాయర్లు బలంగా వాదించకుండా ఉండేందుకు వాళ్ళకి చెప్తూ, బలంగా వాదించకుండా ఉండండి, వాదించొద్దని నేను చెప్తున్నాడు కాబట్టి ఆయనకు బెయిల్ రాలేదని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎంత తెలివి తక్కువ మనుషులు చెప్పండి వీళ్ళకి తెలివి ఉందా లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆ కేసుకు సంబంధించి, టీడీపీ పార్టీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి 4 బెయిల్ వచ్చింది. ఎవరికి? నందిగామ సురేష్ కూడా బెయిల్ వచ్చింది. కావాలంటే మీరు ఆ కోర్టు డీటెయిల్స్ కానీ అవి కానీ, లేకపోతే న్యాయవాదులను కానీ అడిగి తెలుసుకోవచ్చు. ఆ వీడియోలు చేస్తున్నటువంటి వాళ్ళ, ఈ ఆరోపణలు చేసినటువంటి ఆ మహానుభావులకు నేను ఇచ్చే సలహా ఇది. కావాలంటే కనుక్కోండి, ఈ కేసుకు సంబంధించి అడగండి, నిజంగా బెయిల్ వచ్చిందా రాలేదా. ఒకటే కేసులో ఒకటే సెక్షన్లో వాళ్ళకి న్యాయం జరిగింది కానీ నందిగామ సురేష్కి ఎందుకు న్యాయం జరగలేదని పనికిమాలిన ఆరోపణలు చేయకండి. నందిగామ సురేష్ ఇంకా ఎందుకు బయటికి రాలేదు? ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఒక మహిళ పైన అత్యాచారం చేశాడని చెప్పి, చేశాడు లేదా అన్న సంగతి తర్వాత, అతని ప్రధాన నిందితుడు అని చెప్పి ఆ వ్యక్తికి ఆ కేసులో బెయిల్ రాకుండా పెట్టారు. సో అది న్యాయస్థానంలో తేలుతుంది, చేశాడా చేయలేదా అనేది తేలుతుంది. మనం అది తేలకముందే ఆ వ్యక్తి హంతకుడు కాబట్టి ఆ వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేస్తాం, కాబట్టి ఆ వ్యక్తిని శిక్షిస్తాం, తీర్పులు మేమే ఇస్తాం, శిక్షలు మేము చేస్తాం, చట్టాలు మేమే, అన్నీ మాకు నచ్చినట్టే చేస్తామని చెప్పి వీళ్ళు డిసైడ్ అవుతున్నారు ముందే. తీర్పులు వీలేస్తారు, శిక్షలు వీలేస్తారు, చట్టాలు, న్యాయాలు, ధర్మాలు అన్నీ వీళ్ళే చెప్పేస్తారు. వీళ్ళకి నోటికి ఏదొస్తుంది, ఇంకా రాజ్యాంగాలు, సెక్షన్లు ఇవన్నీ ఏం అవసరం లే, కోర్టులు కూడా పనిలే, వీళ్ళు చెప్తారు జాలంతే. వీళ్ళు చెప్తే మనం వినాలే, శిక్షలు అనుభవించాలా, అది వీళ్ళు చెప్పేటువంటి పద్ధతి. ఇక నమ్మిన కుటుంబాన్ని నట్టేయటం ఉంచాడు, నడి రోడ్డు మీద వదిలేశాడని చెప్తా ఉన్నారు కదా, ఆ కుటుంబాన్ని ఇప్పటికీ ఆదుకుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ కుటుంబ బాగోగులు చూసుకుంటున్నది కూడా జగన్మోహన్ రెడ్డి. నందిగామ సురేష్ బెయిల్ విషయంలో వీళ్ళు న్యాయపరంగా ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించి ఆలోచన చేసి నందిగామ సురేష్ని బయటికి తీసుకురావడానికి ఆ పార్టీకి చెందినటువంటి లాయర్లు ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న ఏదైతే సుప్రీంకోర్టులో సోషల్ మీడియా కేసులకు సంబంధించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేక విషయాలు చెబుతూ, దీంతోపాటు కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకు నందిగామ సురేష్ పరిస్థితి ఏంటంటే దానికి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నందిగామ సురేష్ని ఏ విధంగా వీళ్ళు కుట్రలు చేసి కుటుంబ సర్కార్ అరెస్ట్ చేస్తూ ఉంది, వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి, ఇక్కడ ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం వీళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా
న్యాయ వ్యవస్థలో మాకు న్యాయం జరుగుతున్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా నందిగమ సురేష్కు బెయిల్ వస్తుంది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటాం, ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరిగే విధంగా మేము చూస్తామని చెప్పి పొన్నవలస సుధాకర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంత క్లియర్గా చెప్పినటువంటి క్రమంలో వీళ్ళేమో దాంట్లోనేమో టీడీపీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళకి న్యాయం జరిగింది, ఈయనకి ఎందుకు జరగలేదు, దళితుడు కాబట్టి అన్యాయం చేశారంటారు. మళ్ళీ అదే వీడియోలో మళ్ళీ ఏమంటారు, మళ్ళీ నందిగమ సురేష్కి ఎందుకు బెయిల్ ఇవ్వాలి, బెయిల్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఒక మహిళపైన దాడి చేశారు, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు బయటికి రాకూడదు, అసలు ఇది అనవసరమైన చర్చ అని మళ్ళీ వాళ్ళే అంటారు. మళ్ళీ నందిగమ కుటుంబం బజానా పడిందని వీళ్ళే అంటారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఒకటే వీడియోలో వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఒకటే పోస్టులో అసలు ఒకదానికొకటి పొంతన లేదు. అసలు వాళ్ళకైనా ఇది అర్థమవుతుందో లేదో కూడా నాకైతే అర్థమవుతలేదు. కనీసం ప్రజలు చూస్తుంటారు కదా, మనం ఏం చెప్పాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా, అది ఏ మాత్రం లేదు వీళ్ళకి కావాల్సింది ఏంది, 24 గంటలు జగన్మోహన్ రెడ్డి తిడుతున్నామా లేదా, జగన్మోహన్ రెడ్డి బదనాం చేస్తున్నామా లేదా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి దూరం చేయాలి, దూరం చేసి తద్వారా లబ్ధి పొందాలి, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని ఇంకా డ్యామేజ్ చేయాలి. సో ఈ రకంగా మనం ఇస్తానన్నటువంటి హామీల మీద చర్చ జరగకుండా రోజు ఒక రకంగా ఇలాంటి చర్చను తెరపైకి తెసి దీనిపైనే చర్చ జరిగే విధంగా అమ్మో జగన్మోహన్ రెడ్డి నమ్మిన వాళ్ళను మోసం చేస్తున్నాడని చెప్పి ఆ పార్టీలో కూడా నాయకులు అనుకునే విధంగా వాళ్ళని కూడా ఇంకా దూరం చేయాలన్న ఆలోచన తప్ప మనం ఏమి ఇస్తున్నాం, మనం అధికారుల కోసం ఏం చేస్తున్నాం, ఇది చేస్తున్నామా లేదా అనే ఆలోచన వీళ్ళకి ఏమాత్రం కనిపించట్లేదు అనేది ఇవన్నీ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఏం మీకు తెలియదా, వైసీపీ పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా పోస్ట్ పెట్టినటువంటి వారిపైన, కార్యకర్తలపైన ఏ రకంగా సెక్షన్లు పెడతా ఉన్నారు, ఏ సెక్షన్లు పెడతా ఉన్నారు, ఏ రకంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఒక దాంట్లో బెయిల్ ఇస్తే ఇంకో దాంట్లో బెయిల్ రాకుండా ఎట్లా చూస్తాను మీకు తెలుసు కదా. అప్పుడెప్పుడంటే కొత్త చట్టాలు రాకముందు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పుడు కొత్త చట్టాలు బిఎన్ఎస్ సెక్షన్లను పెట్టి న్యాయస్థానాలని తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన సెక్షన్ బిఎన్ఎస్ 111 సెక్షన్ సంబంధించి కూడా మరి పొన్నవలస సుధాకర్ రెడ్డి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఎట్లా వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారని దానికి సంబంధించి. మరి దీనికి సంబంధించి కూడా ఇవన్నీ పెట్టిన కేసులన్నీ కూడా క్వాష్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా మరి న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కింది కోర్టుకు వెళ్ళండి, అక్కడ మీరు చెప్పాల్సిన విషయాన్ని చెప్పండి, ఖచ్చితంగా న్యాయం జరుగుతున్న విధంగా వీళ్ళకి ఊరట లభించింది అక్కడ. అదే రకంగా ఒక నందిగమ సురేష్ విషయంలోనే కాదు, అనేక మంది విషయంలో అదే రకంగా చేస్తూ ఉన్నారు కదా. కాబట్టి దీనికి సంబంధించి న్యాయపరంగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇవన్నీ ఆలోచన చేసుకొని ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళి అక్రమంగా కేసులు పెట్టిన వాటికి సంబంధించి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం, మాకు నమ్మకం ఉందనే విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ ఎవరినో ఇరికించాలి, ఎవరినో ఇరికించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే ఆలోచన ఎందుకు ఉంటుంది. అయినా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఏం లేదు కదా. ఇప్పటికిప్పుడు నందిగమ సురేష్ని జైల్లో పెట్టి అరెస్ట్ చేసి కుట్రలు చేసి ఏదో సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందడానికి ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న జరగాల్సినటువంటి నష్టం వాళ్ళకి జరిగింది, కొత్తగా చేయాల్సింది ఏం లేదు, వాళ్ళు స్కెచ్లు వేసినటువంటి అవసరం ఏమీ లేదు. ఏమైనా చేస్తే గీస్తే ఇప్పుడు అధికార పార్టీ చేయాలి, ఎందుకంటే వారు ఇచ్చినటువంటి హామీల పైన చర్చ జరగకుండా ఉండాలి. కాబట్టి ఇలాంటి చర్చ తెర మీదకి తీసుకురావాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళు చేయాలి, కుట్ర చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ పార్టీ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఇంత దారుణంగా ఇంత అబద్ధాలు ఎట్లా చెప్తారో నాకైతే అర్థం కాదు. కొన్ని రోజులు పోతే చూడండి ఎట్లా ఉంటుందంటే వీళ్ళది. ఇప్పుడేమో నందిగమ సురేష్పై జగన్మోహన్ రెడ్డి కుట్ర, నమ్మిన బంటుని నట్టేట ముంచాడు అన్నారు కదా. కొన్ని రోజులు పోతే ఏమంటారంటే వీళ్ళు వైసీపీ పార్టీ పైన జగన్ కుట్ర, జగన్ పైనే జగన్ కుట్ర, ఇట్లా కూడా చేస్తారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇందులో. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని ఆనుమత్యాలు చూడాలో ఇట్లాంటివి వీళ్ళవి. సో ఏదేమైనా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.